ఠాగూర్ సినిమా చూసారా? చూసే ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి కదా. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా సేమ్ జరిగింది. సినిమాలో డెడ్ బాడీకి ట్రీట్మెంట్ పేరుతో లక్షలు కాజేశారు. ఇక్కడ చిన్న సమస్యతో వెళ్తే ప్రాణం లేకుండా చేసి చనిపోయినా కానీ ప్రాణం ఉందని 4 రోజులు శవానికి ట్రీట్మెంట్ చేసి లక్షలు గుంజేసుకుంది సిద్ధార్థ న్యూరో హాస్పిటల్. మరణించిన ఆ అమ్మాయి కుటుంబానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ న్యూరో ఆసుపత్రిలో మరోసారి ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీట్ అయింది. న్యూరో సమస్యతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ చనిపోయి 3-4 రోజుల తరువాత కూడా ట్రీట్మెంట్ చేసి లక్షల్లో బిల్లు కాజేసి చివరికి శవాన్ని అప్పగించారంటూ బాధితులు మదీనాగూడ సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా నందునూరు గ్రామానికి చెందిన జి సుహాసిని డిగ్రీ పూర్తి చేసుకుని ఇంటి దగ్గరే ఉండేది. అయితే గత నెల 10వ తేదీన ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. వారి బంధువులు వెంటనే సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్యం అందడం లేదని, పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పడంతో వారు అక్కడి డాక్టర్ను సంప్రదించగా చెన్నైకి కానీ లేదా హైదరాబాద్కు కానీ తరలించాలని సూచించారు. దాంతో మృతురాలిని నగరంలోని మియాపూర్ సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుండి సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటి వరకు ఆమెకు వైద్యానికైన 13 లక్షలను బాధితులు ఆసుపత్రికి చెల్లించారు. మరో 5 లక్షలు కట్టాల్సి ఉంది. అయితే ఆసుపత్రి యాజమాన్యం మృతురాలి బంధువులకు కాల్ చేసి యువతికి సీరియస్ గా ఉందని, డబ్బులు కట్టి వెంటనే ఇక్కడి నుండి తరలించాలని, లేదంటే తామే మాస్క్ తీసేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన బాధితులు యువతిని అంబులెన్స్ ద్వారా నిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అంబులెన్స్ లో పేషెంట్ ను తీసుకువెళ్తుండగా అందులో వెళ్తున్న ఆసుపత్రి అటెండర్ మధ్యలోనే వదిలేసి వెళ్లాడని, అక్కడ మరో వ్యక్తి తమతో పాటు నిమ్స్ ఆసుపత్రికి వచ్చాడని తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి డాక్టర్కు చూపించగా పేషెంట్ చనిపోయిందని అక్కడి డాక్టర్లు తెలిపారు. దీంతో మృతురాలి బంధువులు మృతదేహాన్ని తిరిగి మదీనాగూడ సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రికి తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రి సీఈఓ డాక్టర్ వెంకటేష్ నాయుడును వివరణ కోరగా లీగల్ నోటీస్ తీసుకుని వస్తే మాట్లాడతా, లేదంటే మాట్లాడనంటూ మీడియా మీద చిందులు తొక్కారు. నా ప్రెమిసెస్ లోకి ఎందుకు వచ్చారు, మీకేం పని అంటూ దురుసుగా వ్యవహరించారు. సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రి సిబ్బంది సైతం తమపై భౌతిక దాడికి ప్రయత్నించారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.